నమస్కారం, వెల్కమ్ టు కిరణ్ భక్తి టీవీ. నేను మీ పవన్. నేరాలు ఘోరాలు ఎన్నో దారుణాలు జరుగుతున్న ఈ సమయంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ వలయంలో చిక్కుకోకుండా, ఆ ఘోరాలు ఆ కలి ప్రభావం చేత చిక్కుకోకుండా మన లైఫ్ని చాలా సుస్పష్టంగా సరైన దారిలో పెట్టుకోవాలంటే వాటికి కొన్ని పరిహారాలు ఉంటాయి. అలాగే మన కలి ప్రభావం కూడా ఎలా ఉండబోతుందని సుస్పష్టంగా వివరించబోతున్నారు ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ శ్రీ ఎస్ గంగరాజ్ గారు. సో నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీకు తెలియదేం కాదు, మనకిప్పుడు చాలా ఘోరాలు దారుణాలు పేపర్ చూస్తే చాలు, ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం, లేకపోతే అన్నెసెసరీ క్రైమ్లో ఇరుక్కోవడం, లేకపోతే మన మోసాల బారిన పడటం, ఆన్లైన్ మోసాల బారిన పడటం, వీటన్నిటికీ మన జాతకంలో మనం వాటి నుండి తప్పించుకోవాలి అని అనుకుంటే మన జాతకంలో జాతక రీత్యా పరిహారాలు ఏమైనా ఉంటాయా? ఏంటంటే ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాలి. ఈ యొక్క యుగంలో ఇన్ని ఘోరాలు నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి మనం తెలుసుకోవాలంటే ముందు అసలు మనకి ఉన్న యుగాలు 4 యుగాలండి. 4 యుగాలలో ఫస్ట్ యుగం వచ్చేసి కృతయుగం. కృతయుగానికి సూర్యుడు రాజు, సో బృహస్పతి మంత్రి, గురువు మంత్రి. ఆయన సుక్షత్రియుడు, ఈయనో సద్బ్రాహ్మణుడు. ఇద్దరు కూడా పర్ఫెక్ట్ మనుషులు కాబట్టి, పర్ఫెక్ట్ గ్రహాలు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధర్మం 4 పాదాల మీద జరిగింది. ధర్మం 4 పాదాల మీద ఎటువంటి చికాకులు కానీ, గొడవలు కానీ, అన్యాయాలు కానీ, మోసాలు కానీ ఏదీ లేదు. కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉంది. అప్పుడు ఆ యుగంలో వచ్చేసి ఏదైనా ఊడ్చినా కూడా దుమ్ములో 10% బంగారం ఉండేది. ఎందుకంటే గురువు బంగారానికి అధిపతి కాబట్టి దుమ్ములో కూడా 10% బంగారం దొరికేది. అలాంటి ఎక్సలెంట్ యుగం కృతయుగం. తర్వాత యుగానికి వచ్చేసరికి త్రేతాయుగం. త్రేతాయుగంలో మనకి రామాయణం జరిగిందండి. త్రేతాయుగంలో రాజు వచ్చేసి కుజుడు, ఆయన సైన్యాధిపతి, సైన్యాధ్యక్షుడు, క్షత్రియుడు. కుజుడు రాజు. సో మంత్రి వచ్చేసి శుక్రుడు అంటే ఆయన రాక్షస గురువు. వీళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళు పాజిటివ్ సైడ్ ఉన్నారు, ఒకళ్ళు నెగిటివ్ సైడ్ మనుషులు. వీళ్ళిద్దరికి పొసగక నానా ఇబ్బందులు, నానా డిస్టర్బెన్సెస్ ఆ యుగంలో త్రేతాయుగంలో కూడా జరిగాయి. ప్లస్ శుక్రుడు అంటేనే స్త్రీలకి కారకుడు, స్త్రీకి కారకుడు. రకరకాల మంత్రులకి వీళ్ళకి స్త్రీలను సప్లై చేయడం, అట్లాంటి రాజుకి ప్లస్ మంత్రులకి కరెక్ట్గా కనెక్షన్ లేక త్రేతాయుగంలో కూడా ధర్మం 3 పాదాల మీద, అధర్మం 1 పాదం మీద వచ్చేసిందండి. తర్వాత యుగం తీసుకుంటే మనకు వచ్చేసి ద్వాపర యుగం. ద్వాపర యుగంలో రాజు వచ్చేసి చంద్రుడు, మంత్రి వచ్చేసి బుధుడు. చంద్రుడు చాలా సౌమ్యుడు, పర్ఫెక్ట్ మనిషి, గ్రహం. తర్వాత వచ్చేసి మనకి బుధుడు అనేసరికి మాయల మరాఠీ, మాంత్రికుడు, మంత్రాలు విద్యలు తెలిసినతను, ప్లస్ నెగిటివ్ సైడు బుధగ్రహం అనేది ఉండటం వల్ల వాళ్ళిద్దరికి అప్పుడు రాజుకి మంత్రికి పొసగక నానా ఇబ్బందులు, నానా చికాకులు అనేది మనకి త్రేతాయుగం, మనకి ద్వాపర యుగంలో కూడా పడ్డారండి. ఆ విధంగా చూసుకుంటే మనకి కృతయుగంలో ధర్మం అంటే సద్బ్రాహ్మణుడు, సుక్షత్రియుడు ఉన్నటువంటి కృతయుగం, ఎందుకంటే సూర్యుడు గురువు ఉన్నటువంటి కృతయుగం, ఇద్దరు పర్ఫెక్ట్ గ్రహాలు ఉండటం వల్ల ఆ యుగం అనేది ఎక్సలెంట్గా నడిచింది. తర్వాత యుగాలు తీసుకునేసరికి కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడుకుంటూ వచ్చారండి. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కలియుగం. ఈ కలియుగం అంటేనే, కలిపురుషుడు అంటేనే, కలి అనే అతను క్రుద్ధుడు, హింస అనే అన్నా చెల్లెలికి పుట్టినటువంటి సంతానం. క్రుద్ధుడు, హింస అనే అన్నా చెల్లెలికి పుట్టిన అతనే కలిపురుషుడు. అంటే అతని జననమే చాలా భయంకరంగా ఉంది. ప్లస్ మనకు ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. ప్రతి యుగంలో కూడా రాక్షసులు బయట ఉన్నారు. ఏది కృతయుగంలో కానివ్వండి, త్రేతాయుగం కానివ్వండి, ద్వాపర యుగం కానివ్వండి, ఈ 3 యుగాల్లో కూడా రాక్షసులు మనకు బయట ఉన్నారు. కానీ ఈ యొక్క కలియుగంలో మాత్రం రాక్షసులు మన మనసులోనే ఉన్నారు, మన మైండ్లోనే ఉన్నారు. కాబట్టి ఒక రోజుకి యాజ్ ఏ సైకాలజిస్ట్గా చెప్పాలంటే ఒక రోజుకి 60,000 ఆలోచనలు వస్తే దాంట్లో ఎక్కువ చెడు ఆలోచనలే వస్తాయి. ఎందుకంటే ఆలోచనలు మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ కలియుగ ప్రభావం, ఎందుకంటే కలిపురుషుడు అనేవాడు ఈ యుగంలో ఎట్లా ఉందంటే ధర్మం ఓన్లీ 1 పాదం మీద ఉంది, అధర్మం 3 పాదాల మీద ఉంది. కాబట్టి ఎన్ని వినకూడని విషయాలు వింటున్నాం, చూడకూడని దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పటికే ఇన్ని చూస్తున్నాం అంటే ఇంకా ఎన్ని చూడబోతామో అది తప్పకుండా ఏంటంటే ఇది భయంకరమైన యుగం యొక్క కలియుగం అనేది. ఈ కలియుగంలో రాజు శని, మంత్రులు వచ్చి రాహుకేతువులు. శని శూద్రుడు, రాహుకేతువులు అనేది రాహు చండాలుడు, కేతు మహమ్మదీయుడు. ఈ విధమైన కాంబినేషన్ అనేది ఇటువంటి నేరాలు, ఘోరాలు, రకరకాల యాక్సిడెంట్లు చనిపోవడం కానివ్వండి, ఈ చికాకులన్నీ కావడానికి కారణం అనేది యుగ ప్రభావం, కలియుగ ప్రభావం. ఈ కలియుగ ప్రభావంలో పుట్టినటువంటి వాళ్ళకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనటం చాలా కష్టం అండి.
అందుకనే రకరకాలుగా ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూస్తుంటాం. కొంతమంది అనుకోకుండా చనిపోతుంటారు, ట్రైన్ యాక్సిడెంట్లు చనిపోతుంటారు, కార్ యాక్సిడెంట్లు చనిపోతుంటారు, బలవన్ మరణానికి సూయిసైడ్కి పాల్పడుతుంటారు. కాబట్టి ఈ యుగంలో ఇప్పుడు మీరు తర్వాత అడిగిన క్వశ్చన్ ఎట్లా మనం ముందుగానే తెలుసుకొని అవును. జాగ్రత్తగా మనం కనిపెట్టి ఉండొచ్చా అండి, ఏ విధంగా మనం చూసుకొని ఎట్లా ఉంటుంది అనేది ఉండొచ్చా అని మీరు అడిగారు. అవునండి. తప్పకుండా ఉండొచ్చండి. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా తన జాతక చక్రాన్ని ఒక ప్రొఫెషనల్కి మాలాంటి వాళ్ళకి మీరు ఇచ్చి చూపించినట్లయితే పిల్లలే కానివ్వండి, మీ కానివ్వండి, ఏ పని చేయాలన్నా సరే ఒక పర్ఫెక్ట్ మనిషి దగ్గర అంటే మీరు పర్ఫెక్ట్గా చూసుకొని మీరు నమ్మితేనే అతనికి మీ జాతకాన్ని ఇచ్చి అతనికి చూపించినట్లయితే ముందుగా అన్నీ చెక్ చేసి మీ పిల్లలది కానివ్వండి, మీది కానివ్వండి, వీళ్ళకి ఏ హౌస్లు బాగున్నాయి, ఏ విధమైన ఏ విధమైన లైఫ్ ఉంది, దేంట్లో ప్లస్ ఉన్నారు, వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీళ్ళ వీక్నెస్లు ఏంటి, వీళ్ళు ఏ విధంగా ఏ డైరెక్షన్లో పంపిస్తే వీళ్ళు బాగుపడతారు, వీళ్ళని వృత్తిపరంగా చేయించచ్చా, జాబ్ చేయించచ్చా, లేదా బిజినెస్ చేయించచ్చా, ఫారిన్ పంపించచ్చా, లేదంటే ఇక్కడే ఉంచుకోవచ్చా, లేదంటే వీళ్ళు దేనికి ఫిట్ అవుతారు. కొంతమందికి చదువు అవ్వకపోవచ్చు కానీ వాళ్ళు స్పోర్ట్స్లో ఎక్సలెంట్గా చేయగలుగుతారు. అట్లాంటివి మనం ఇవన్నీ కనిపెట్టాలంటే మనకి మామూలుగా మనం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం చేయలేమండి. ఎందుకంటే ఈ కలిపురుషుడు ఎవరి మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. తన యొక్క మైండ్ తన కంట్రోల్లో లేని పక్షాన మన పిల్లలు కానివ్వండి, మన హస్బెండ్ది కానీ, వైఫ్ది కానీ వాళ్ళకి మనం డైరెక్షన్ ఇచ్చి ఏ విధంగా మనం కరెక్ట్గా అది కరెక్ట్ అని మనం చెప్పగలం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను, ఆస్ట్రో సైకాలజిస్ట్గా చెప్పేది ఏంటంటే జాతక చక్రాన్ని పరిశీలించి వాళ్ళకి సైకాలజీ పరంగా ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్నా సరే వాటిని కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేసుకోవడం, ఆస్ట్రాలజీ జాతక చక్రంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఆ నెగిటివ్ గ్రహాల యొక్క ఇంటెన్షన్ని మనం తగ్గించి దాన్ని అక్కడ రిలీఫ్ ఇవ్వగలిగితే వాళ్ళ బిహేవియర్లో కూడా చేంజ్ వస్తుంది. ఇది మన కర్మ అంటానికి వీల్లేదండి. ఇదంతా డెస్టినీ కాదు. మానవ జీవితం అనేది అంతా డెస్టినీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. 50% ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేది మన లైఫ్లో జాతక చక్రంలో ఉంటే మిగతా 50% ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. మన చేతిలో ఉంది ఫ్రీ విల్ అనేది, స్వేచ్ఛ చిత్తం అంటారు. కాబట్టి దయచేసి దీన్ని తెలుసుకొని ఒక మంచి గైడెన్స్ తీసుకొని మీరు ముందుకు పోగలిగితే మీ యొక్క పిల్లలకు కానీ మీకు కానీ మీరు మంచి ఒక గైడెన్స్ని ఇచ్చి మంచి డైరెక్షన్ చూపించిన వాళ్ళు అవుతారండి. పవన్ గారు ఎక్సలెంట్గా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ మనకి పూర్వకర్మ ఇవన్నీ ఉంటాయి కదా, సో దుష్టులకి దూరంగా ఉండాలి అని అంటుంటారు. సో ఎంత కాలం దారుణంగా ఉన్నా, ఎంత బయట యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ లాంటివో, లేకపోతే మన ప్రమేయం లేకుండా మన పైన ఏదైనా నిందలు రావడం లాంటివో, ఇలాంటివి ఏ ఉన్నా సరే అది ముందుగానే మనం దాని నుండి పరిహారాలు, ఇప్పుడు శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు పారిజాత అపహరణం, అవును, అది మనకి స్టోరీ కూడా ఉంటుంది. అవును. సో ఇలాంటి నీలాపనిందలు పడకుండా మన జాతకంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే పరిహారాలు ఏమన్నా ఉంటాయా వీటిలో? తప్పకుండా అండి పవన్ గారు. ఎట్లా అంటే మన జాతక చక్రం మనం పరిశీలించినప్పుడు ఇలాంటిది నెగిటివ్ టైము దశలు, పాప దశలు కానివ్వండి, పాప అంతర్దశలు కానివ్వండి, ఇట్లా ఏమైనా జరగబోతున్నాయి పిల్లల జాతకంలో కానివ్వండి, పెద్దల జాతకంలో కానివ్వండి, ఏమైనా జరగబోతున్నాయి అంటే ఇగో ఈ యాంగిల్లో ఇప్పుడు మీకు ఆరోగ్య ఏదైనా ప్రాబ్లం రాబోతుందని మనం చెప్పేయచ్చు. ఇది ఆరోగ్య ప్రాబ్లం రాబోతుంది కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ముందుగానే జాగ్రత్త పడి కొద్దిగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, కొద్దిగా డైట్ కరెక్ట్ ఫాలో కాండి అని చెప్పగలుగుతాం. ఇట్లా మానసికంగా ఇబ్బంది పడబోతున్నాడు అంటే ఇగో ఈ విధంగా మీ అబ్బాయికి ఒక లవ్లోనో ప్రాబ్లమో, లేకపోతే మీ అమ్మాయికి కెరీర్ పరంగా ప్రాబ్లం ఇది రాబోతుందని మనం క్లియర్గా చెప్పగలిగినప్పుడు వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకుంటారు పిల్లల్ని. ఈ విధంగా ఉందమ్మా, నువ్వేం టెన్షన్ పడద్దు. మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనమే కూర్చోబెట్టి అడుగుతాం, ఏంటి నీ కెరీర్లో ప్రాబ్లమా, లేకపోతే ఎవరైనా లవ్ చేసావా, లేకపోతే ఏంటి డిస్టర్బెన్స్ ఏంటని మనం క్లియర్గా అడగగలుగుతాం. తర్వాత ఇంకేదన్నా ఫైనాన్షియల్గా కానీ ఇంకేది ప్రాబ్లం ఉన్నా సరే మనకి క్లియర్గా దశలను బట్టి, ఆ గ్రహాన్ని బట్టి ఏ ఇబ్బంది అనేది మనకు తెలిసిపోతుంది పవన్ గారు. కరెక్ట్. ఖచ్చితంగా మనం చూసి దానికి పరిహారాలు కానీ, దానికి ఏదైనా దోషాలు గీషాలు ఎవరు ఉన్నా సరే వాళ్ళ జాతకంలో వాటి క్లియర్ చేసేయచ్చండి. ఎక్సలెంట్గా చెప్పారండి గంగరాజు గారు. విషయాలన్నీ చాలా సుస్పష్టంగా, చాలా కీలకమైన అంశాలన్నీ మనతో వివరిస్తున్నారు. సో తప్పకుండా ఎలాంటి గ్రహ శాంతులకైనా, గ్రహ దోషాలున్నా, లేకపోతే ఒక సైకాలజిస్ట్గా కూడా మీకు ఏదైనా మైండ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా 2 రకాలైన సమస్యల్ని ఆయన దగ్గరికి వెళ్తే ఒకటే పరిష్కారం అనేది ఆయన చూపిస్తారు. నమస్తే గంగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.